ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 8వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో గొప్ప వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడని. అవును, ఈ లోకంలో మనం కృంగిన వారిని చూస్తే, నలిగిపోయిన వారిని చూస్తే కాసేపు బాధపడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ బాధని వాళ్ళు తీర్చలేరు. ఆ కృంగుదల వెనుకన్న ఆ బాధని వాళ్ళు తీర్చలేరు. ఎందుకంటే అది తీర్చగల శక్తి సామర్థ్యాలు మానవునికి లేవు కనుక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మన దేవుడు మనల్ని లేవనెత్తువాడుగా ఉన్నాడు. అవును, మన దేవుడు పడద్రోసే దేవుడు కాదు, కానీ ఆయన లేవనెత్తే దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతున్నావా? ఎటువంటి సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతున్నావు? దేవుడు నా కృంగుదలని చూస్తున్నాడా? నేను ఇంత బాధపడుతుంటే, నేను ఇంత కృంగిపోతుంటే దేవుడు నన్ను చూస్తున్నాడా? చూస్తూ గమ్ముగానే ఉన్నాడా అని నువ్వు అనుకోకు. ఎందుకంటే మన దేవుడు కృంగిన వారిని చూసి ఎగతాళి చేసే దేవుడు కాదు. కృంగిన వారిని చూసి ఆయన పడద్రోసే దేవుడు కాదు. దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు. అనగా మన స్థితిగతుల్ని మార్చి మనల్ని జీవితాన్ని పైకి తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎటువంటి సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతున్నావు? నీ కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, ఎటువంటి సమస్యలు బట్టి కృంగిపోతున్నావు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉంటే ఆయన నేను లేవనెత్తువాడుగా ఉన్నాడు. కానీ దేవుడు తర్వాత వచనంలో ఏం తెలియజేస్తాడంటే నీతిమంతులను కూడా ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు అని. అవును, ఎవరికి దేవుడు కృంగిపోయిన పరిస్థితిని లేవనెత్తువాడు అంటే ఎవరైతే దేవుడి నీతిని జరిగిస్తూ, అనగా ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన పైన విశ్వాసం ఉంచి నడుస్తారో వాళ్ళు ఎప్పుడైనా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు వారిని లేవనెత్తువాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీతిని ప్రేమించే వారికి దేవుడు ప్రేమిస్తాడు. నీతిమంతులను దేవుడు ప్రత్యేకంగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని నీతిని నువ్వు జరిగిస్తున్నావా? దేవుడు నీ ఎదుట నువ్వు నీతిమంతురాలుగా నువ్వు నడుచుకుంటున్న వ్యక్తివైతే నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో, పడిపోయిన పరిస్థితిలో, ఇంకా నేను లేవలేను, నా చెయ్యి ఎవరు పైకి లేపలేరు, నా స్థితిగతులు ఎవరు మార్చలేరు అని నువ్వు అనుకోని కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను చేయి పట్టి పైకి లేపువాడుగా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతులను ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని నీతిని జరిగిస్తూ ఆయన పట్ల విశ్వాసం ఉంచి నడుచుకో. నువ్వు ఎటువంటి కృంగిపోయిన పరిస్థితిలో, పడిపోయిన పరిస్థితిలో ఉంటే దేవుని చేయి పట్టి పైకి ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఆయన నీతిని నువ్వు జరిగిస్తున్న వ్యక్తివైతే దేవుడు నువ్వు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడుగా ఉన్నాడు. నిన్ను ఆదరించడం మాత్రమే కాకుండా నీ చేయి పట్టి పైకి లేపి నీకు నీ యొక్క పరిస్థితులను మార్చి నీ జీవితాన్ని పైకి లేపువాడుగా ఉన్నాడు. నీ జీవితాన్ని పైకి తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, కుటుంబ సమస్యలతోనా, లేదంటే ఆర్థిక సమస్యలతోనా, లేదంటే అనారోగ్య సమస్యలతోనా, ఎటువంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నా సరే, సమస్త నీ యొక్క కృంగుదలకి కారణమైన సమస్త సమస్యలన్నిటినీ దేవుడు తీసివేసి, నీ కృంగుదలను తీసివేసి పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుల నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు, అయ్యా నీతిమంతుల పట్ల మీరు ప్రత్యేకమైన ప్రేమను కలిగి అయ్యా ఉన్నందుకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా బిడ్డలు కూడా నీ నీతిని జరిగిస్తూ
నీ ఎదుట విశ్వాసం కలిగి నడుచుకుని నీ సన్నిధానంలో అయా వాళ్ళ కృంగిదలకి కారణమైన ప్రతి విధమైన సమస్యను అయా నీ సన్నిధానంలో పెట్టి దాని కొరకు మొరపెట్టే యొక్క ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా ఏ సమస్యల ద్వారా అయితే, ఏ విషయాల ద్వారా అయితే బిడ్డలు కృంగిపోతున్నారో, లేవలేకపోతున్నారో అయా వాటిని వాళ్ళు మీరు ఆదరించి బలపరిచి వాళ్ళ స్థితిగతులు మార్చి వాళ్ళ జీవితాన్ని మీరు పైకి లేవనెత్తవలసిందిగా కోరుతున్నాం. ఇదిగో తండ్రి, ఎటువంటి సమస్యల వల్ల కృంగిపోతున్నారు మనుషులు, ఆ కృంగిదల వెనుకున్న సమస్తమైన బాధలను తీసివేసి వాళ్ళ జీవితాన్ని పైకి లేవనెత్తి నామాన్ని మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి. ఆమేన్.